తెలియదు. దీని విలువ తెలియాలంటే మీటింగ్కి రావాలి. వినుకొండ నుంచి ఒక తుఫాన్ వెహికల్ పెట్టుకొని 15 మందిని తీసుకొని అప్పుడు చీరాల మీటింగ్ వినడానికి వచ్చాడు ఎంకేఆర్ సార్. అప్పుడు ఎంత ఉండదు ఇంకో ఇప్పుడు వచ్చినప్పుడు 5,000 6,000 ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చిండు? మరి వినుకొండ నుంచి ఇక్కడ ఎందుకు రమ్మానంటే దీని విలువ తెలవాలంటే మీటింగ్కి వస్తేనే తెలుస్తుంది. వినుకొండలో వెళ్తాం. ఇది వినుకొండనా? ఓకే, సూపర్ సూపర్. వినుకొండ దగ్గర చిన్న కిరాణా షాప్ 10-15 సంవత్సరాల నుంచి షాప్ పెడితే ఏమొచ్చింది? అదేదో 20-30 బడి నడుస్తూ ఉంది. అప్పుడు ఇక్కడ మీటింగ్కి రండి, వేరే మీటింగ్ పెట్టింది తెలుసుకోవడానికి వస్తే ఆయన వస్తే ఆయన తోటి ఒక 10 మందిని బండి వెహికల్ కట్టుకొని తీసుకుని వచ్చాడు. ఈ రోజు లైఫ్ మారిందా లేదా? చీరాలకు వచ్చినప్పుడు 5-6 వేలు ఇంకా ఉన్నప్పుడు వచ్చిండు. ఇప్పుడు 2 లక్షలతో వచ్చిండు. వచ్చే సంవత్సరం 5 లక్షలతో మళ్ళీ ఇక్కడికి. థ్యాంక్ యూ. ఇది ఆయనకైనా అందరికి ఉందా? ఇక్కడే చీరాల్లో మరి తెలుసు కదా, శ్యామసార్లు కార్ ఓపెన్ చేశారు చూసారా? ఆ కార్ లేదని చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి కారు మాకు ఉంటే బాగుండని. ఏం చేయాలి అలాంటి కారు అంటే? ఏమైనా ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయాలా? పెద్ద పెద్ద పుస్తకాలన్నీ తిరగేయాలా? ఏం లేదు, సభలు దుకొని 4% వాడితే సార్. ఇది పెద్ద బిజినెస్ ఏం కాదు, చూడటానికి సింపుల్ గా ఉంది, కానీ లోపలికి దిగితే చాలా ఉంది. సో అట్లా నేను స్టార్టింగ్ లో నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని నేను తప్పించుకోవాలి. ఒక 4-5 నెలలు నేను కూడా లైట్ గా తీసుకొని దొరకకుండా తిరిగాను. ఎందుకంటే వీళ్ళు ఏదో బాగా మాటలు చెప్తారు, అడిగి పోతే మనం తిరుగుతారు, పైసలు కట్టాలి, మోసపోవాలి, పైసలు కట్టియాలి, ఇలాంటి భయంతో నేను తప్పించుకుంటూ ఉన్నా. 5 నెలల తర్వాత ఎట్టకెళ్ళకి నాకు మంచి రోజులు వచ్చి ఇట్లాంటి ఒక మీటింగ్ చేసుకెళ్ళిండు. ఆ మీటింగ్ అంతా విన్న తర్వాత నైట్ ఇంటికి పోతే నాకు నిద్ర రాదు. చదువు లేని ఐడి లేని ఆయన ఇప్పుడు 1,70,000 అంటున్నాడు. నిజంగా నిద్ర వస్తుందా చెప్పండి? కరెక్ట్గా ఆలోచిస్తే ఏంది డబ్బులా ఏమైనా చిలవేపులా? ఎట్లా వస్తున్నాయి? ఒక 20 minutes ఉంటే చాలు, అదే 10 minutes. ఫ్యాన్ కూడా నేను ఎందుకు ఆపించానంటే జర నా మాటలు మీకు లోపలికి వెళ్ళాలని. ఓకేనా? ఇప్పుడు ఈ మీటింగ్ ఒకవేళ నేను మాట్లాడుకున్నా నాకేం పెద్ద నష్టం రాదు. కొత్తగా తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నా కనెక్ట్ అయ్యి పట్టుకుంటే 1 సంవత్సరం తర్వాత మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి హ్యాపీగా ఆనందంగా ఈ ప్రపంచం మీద బతికే వాళ్ళు అందరం రకరకాల బిజినెస్లు రకరకాల జాబులు చేస్తున్నాం. దేనికోసం? డబ్బు కోసమే, అవునా కాదా? ట్రైన్లో చూడండి, ఒక్కొక్క వ్యక్తి నైట్ అంతా ఛాయ్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మనకేమైనా ప్రేమతో ఛాయ్ తాగటానికా? ఆయనకేదో 400-500 వస్తాయి ఛాయ్ అమ్ముకుంటే, అవునా కాదా? సమోసాలు అమ్ముకునే వ్యక్తి చూడండి, ట్రైన్ ఫాస్ట్ గా పోతుంటే పరిగెత్తుకుంటూ ఎక్కుతాడు దిగుతాడు. కాలు స్లిప్ అయితే బాడీ కూడా దొరుకుతుంది 400-500 కోసం. ఇంకా కొంతమంది క్లాప్స్ కొట్టుకుంటూ వస్తారు మనకి 10 రూపాయలు ఏమని. ఎవరు ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా హీరోయిన్ డబ్బు కోసం. విలన్ హీరో అంత తను తింటాడు, డబ్బు లేకుండా తను తింటాడా? హీరో కొన్ని సందర్భాల్లో చనిపోయినట్టుగా యాక్ట్ చేయాలంటే చనిపోతాడు, పాట మీద పడుకుంటాడు. దేనికోసం? డబ్బు ఆటలు ఆడిస్తుంది, పాటలు పాడిస్తుంది. ఆ డబ్బు గని మనకు వెస్టీజ్ దేవుడు ఇస్తే మనకు అర్థం కావాలి. తెలియలేదు, ఎవరో ఒకరు తెలియజెప్తేనే మనకు అర్థం అవుతుంది. పుస్తకంలో 10th క్లాస్ బుక్ లో సిలబస్ ఉంది, పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించే ఉపాధ్యాయులు అవసరం. ఎవరు బోధించుకుంటే ఉపాధ్యాయ పిల్లలుగానే ఉండిపోతారు. నాకు ఒక వీక్నెస్, నాకు ఇది ఫోన్ వస్తే నా మైక్ అయిపోద్ది, ఎందుకో నాకు తెలియదు. కొంచెం ప్లీజ్. ఏం చెప్తున్నా నేను? చూడండి, బుక్ లో ఉంటే సరిపోదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెస్టేజ్ లో దమ్ము ఉంది, ఈ దమ్మును బయటకు తీసి ప్రజలకు చూపించే వాళ్ళు కావాలి. చాలా మంది నేను ఒక వారం క్రితం గద్వాల ఐడియా కదా, తెలంగాణలో గద్వాల ఒక మీటింగ్ పెడితే ఒక పర్సన్ అక్కడ కూర్చొని మీటింగ్ అయినా నా దగ్గర ప్లేస్ వచ్చాడు. సార్ నాకు ఐడి ఉంది సార్ అన్నాడు. ఎప్పుడు ఉంది అన్న? 2015లో ఉందంట. ఎంత సార్ నీ ఇన్కమ్ అన్నా? ఏం లేదు సార్ అంటున్నాడు. ఎందుకు సార్ అంటున్నా? ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నాను అన్నాడు. నేను జీతం ఎంత అని అడగలే. ఎంత ఉంటుంది? డెస్టినీలో ఉంటే ఎక్కడికి పోవాలి లెక్క అయితే. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసిండో చూడండి ఒకసారి. దేవురా బాలరాజు నీ వల్ల సమాజ దేశానికి ఉపయోగమని ఐడి తీసుకుంటే చక్కదనం కాదు, ఐడికి ఏమైనా డెవలప్ అయ్యి 10 మందిని డెవలప్ చేస్తే
ఎంత గొప్ప అవకాశాన్ని పట్టుకొని మనం ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, లక్ష్యం లేని వ్యక్తి లక్ష్యం ఉన్న వ్యక్తి వాడుకుంటాడంట మనల్ని. మీ స్కూల్ ఓనర్కి ఎన్ని స్కూల్ ఉన్నాయంటే 3 స్కూల్ ఉన్నాయి సార్ అన్నాడు. ఇంకా 3 కూడా పెడతాడు అవసరం అయితే, మళ్ళీ అంటే వాడుకొని చెప్పారు, నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి ఉండదు అంటే నేను మీటింగ్కి వెళ్ళలేదు సార్ అన్నాడు. మీటింగ్కి వెళ్ళకపోతే ఇది సబ్బుల కంపెనీలా కనపడుతుంది, నీకైనా నాకైనా నీ దోస్తుకైనా. మీటింగ్కి వెళ్తే దీని విలువ అర్థమవుతుంది, అవునా కాదా? చాలా మంది చిన్న జాబులు పట్టుకొని నాకు టైం కుదరలేదు అంటున్నారు. జాబు అంటే 5 సంవత్సరాలైనా నువ్వు ఒకటివే, 10 సంవత్సరాలైనా ఒకటివే, చేస్తే శాలరీ, చేయకుంటే రాదు, ప్రైవేటా గవర్నమెంట్. ఇది ఇప్పుడు ఈ లీడర్లు ఎవరైతే ఇప్పుడు మా శాప్ సార్ కానీ ఇక్కడ కూర్చున్న లీడర్లు ఒక 2-3 నెలలు ఇంట్లో కూర్చున్న వాళ్ళ జీతం ఆగదు, 10వ తారీఖు వాళ్ళ అకౌంట్ పడిపోతుంది. ఎందుకు? మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళ వెనకాల టీం ఉంది. నేను పని చేయకుండా నా టీం పని చేస్తుంది. అదే ఒక ఎంప్లాయీ పని చేయకుంటే టీం ఉందా? నేను ఎంత జాబ్ అయినా కావచ్చు, చేస్తేనే శాలరీ. సరే పెద్ద సేవ 1 లక్ష పైన ఉంది అంటే నేను బిజీ అన్నా ఒక అర్థం. 20,000 బిజీ, 10,000 బిజీ, 5,000 బిజీ, మేము ఏం బిజీ లేకుండా పని చేస్తున్నాం తెలుసుకోవటానికి. కొంతమంది చెప్తున్నారు, నువ్వు ఏమన్నా చెప్పు, వెస్టీజ్ గురించి నా దగ్గర చెప్పగాకంటున్నాడు. నేను చూసి బాధపడ్డా. ఇప్పుడు అనుకుంటున్నా, పోయిన జన్మలో పాపం చేసినట్టు మనవాడని చెప్పాలి. ఏమన్నా చెప్పాడు, వెస్టీజ్ గురించి మాత్రం నా దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏం పాపం చేసింది వెస్టీజ్? మన పుట్టినాక ఎన్ని సబ్బులు వాడలేదు, సంతూర్ వాడినా, సిద్ధాలు వాడినా, లైబాయ్ వాడినా, రెగ్జోన్ వాడినా, లిరిల్ వాడినా, లక్స్ వాడినా, డవ్ వాడినా, వెస్టీజ్ ఏం పాపం చేసి ఒకసారి వాడి అయిపోవాలి. నీకు మంచిగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ముందుకు అడుగు, లేకుంటే ఆపి. దీంట్లో తలా 10,000 కొనండి, 10,000 కట్టండి, మీ ఊర్లో వెళ్ళి ముంచండి అంటే ప్రశ్నించాలా? ఏముంది ఇక్కడ? మేము వాడి మీకు చెప్తున్నాం, అవునా కదా? దీంట్లో కూడా మళ్ళీ ఎతకాలంటే ఎట్లా? కోడికి ఈగలు బీకచ్చు, గుడ్డుకు బీకుతారంటే గుడ్డు కన్నా స్వచ్ఛంగా ఉంది రుచి. ఇప్పుడు ఏదైనా అమాయకులు తెలిసి తెలియని చదువులేని కూర్చోబెట్టి నీకు కారు వస్తుంది, 1,00,000 వస్తుంది, ఒక 30,000 అమ్ముతున్నావా? అట్లాంటి చెత్త కంపెనీలు కొన్ని వందలు ఉన్నాయి బయట మార్కెట్లో. నిన్న నేను హైదరాబాద్ ఒక మీటింగ్ పెడితే 2 ఆడపిల్లలు, డిగ్రీ చదివే పిల్లలు, ఏదో తెలిసి తెలియక ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంటే వాళ్ళకు 1 వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి సరి 30,000 కొనిపించారు. ఎంతమందో ఎన్నో కంపెనీలో బయట చేస్తున్నాయి. వెస్టీజ్ 22 సంవత్సరాల నుంచి 2004లో ఈ భారతదేశంలో పుట్టి భారతదేశం మొత్తం విస్తరించి ఈ రోజు 8 దేశాలకు వెళ్ళి బిజినెస్ చేస్తూ కొన్ని పేద బిడ్డలని, లక్షల మంది జీవితాలను మార్చింది వెస్టీజ్. ఇప్పుడు కొత్తగా రాల నీ దగ్గరికి, నువ్వు కంపెనీని ఉద్ధరించేది ఏం లేదు, లక్షల మందిని బాగు చేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. నువ్వు గట్టిగా పట్టుకుంటే మార్చుడా? ఇది ఎవరి లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉంది. వెస్టీజ్ చీరాల్లో చాలా మంది జాయిన్ అయ్యారు. ఈరోజు వాళ్ళు దీన్ని చిన్నగా చూసిండ్రు, సక్సెస్ కాదు. మేరక్క శాంసర్ కానీ చాలా మంది ముందు జాయిన్ అయిన వాళ్ళు లేదు, ఈరోజు సక్సెస్ లేదు. వీళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి హైదరాబాద్ వచ్చారు, విశాఖపట్నం వచ్చారు, విజయవాడ వచ్చారు, గుంటూరు వచ్చారు, చెన్నై వచ్చారు. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి డబ్బు రానప్పుడే వచ్చారు. చెట్టు కాయలు కాసినాక నేను మందేస్తాను, కంచేస్తానంటే కుదురుతుందా? నాటిన ఎంత నేను నీళ్లు పోయాలి, కంచేయాలి, మందేయాలి, దాని మీద విశ్వాసం ఉంటే కాయలు ఇస్తుంది నీకు. ఆ రోజు ఆ విధంగా నడిస్తే ఇన్కమ్ లేనప్పుడు ఈ రోజు నెలకి 2-2.5 లక్షల 26 లక్షల కారు ఏపీ తెలంగాణలో ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఒక 2 లక్షల మందికి నేను అక్కడ శాంసార్థి. విశ్వాసం లేకుండా ఇక్కడికి వస్తారా? ఇంతమందిని చూసినాక మీకు విశ్వాసం రావాలా వద్దా? ఇంకా దీంట్లో అనుమానాలు చూద్దామంటే నీ తెలిసి తప్పు మాదిలేదు. ఇంకా ఏమీ లేనప్పుడు మేము నమ్మి నిలబడ్డాం. 2017లో మాకు స్టోర్స్ లేవు. అప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళి నేను ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను. ఒక మీటింగ్కి వెళ్ళి నేను చేంజ్ అయినా, మారిన. మీటింగ్కి వెళ్ళక ముందు నేను వెస్టీజ్కి ఎగ్నెస్ట్గా ఉన్నా, యాంటీగా ఆలోచించేవాడిని. ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినో దీన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తే ఏం లేదు. జాయినింగ్ కూడా మనం ఫ్రీగా ఇస్తుంది ఐడి. ఈరోజు ఒక డాక్టర్ని కలవాలంటే ఫ్రీగా కలవనిస్తుందా? ఓపీ కట్టి పోవాలి. ఒక స్కూల్లో బాబును జాయిన్ చేయాలంటే అడ్మిషన్ తీసుకుంటున్నా లేదా? ఈ స్కూల్కి పోతాడా లేదా సంబంధం లేదు, ముందు అడ్మిషన్ కట్టాలి. మరి ఆ వెస్టీజ్ కంపెనీ ఫ్రీగా ఐడి ఇస్తుంది. 22 సంవత్సరాలకు వెళ్ళి 4 కోట్ల మందికి ఇచ్చింది. ఒక ఐడికి మెయింటెనెన్స్ కింద ఐడి సిస్టంలో మెయింటైన్ చేయాలంటే సమ్ మనీ అవుతుంది ఇయర్లీ. ఆ విధంగా మెయింటెనెన్స్ కింద 1000-2000 వసూలు చేసుకున్నా 4 కోట్ల మంది ఇంటూ 2000 కొట్టండి, కొన్ని 100 కోట్లు వస్తాయి కంపెనీకి. డబ్బు తీసుకుందా? ఫ్రీగా ఐడి ఇచ్చి నీకు కావాల్సిందే కొనుక్కోమంటుంది వెస్టీజ్. నీకు కాల్ ఇస్తాం డూమ్ డామ్ అని చెప్పి మాయమాటలు చెప్పట్లేదు. పంటి నొప్పి ఉందని ఒక అతను మాకు
డెంటల్ ప్రాబ్లంతో మీటింగ్కి వచ్చి విని ఓన్లీ పేస్టే కొనుక్కొని పోయిండు ఐడి తీసుకొని. ఐడి ఫ్రీ అంటే ఆధార్ కార్డు ఇచ్చిండు, ఐడి ఇచ్చినాం, పేస్ట్ తీసుకొని వెళ్ళిండు. ఒక నెల రోజుల తర్వాత డెంటల్ ప్రాబ్లం పెయిన్ తగ్గింది. తర్వాత ఎప్పుడు ఆయన కుదిరినప్పుడు ఒక మీటింగ్కి వచ్చిండు, విని తర్వాత అర్థం చేసుకొని ఇప్పుడు బిజినెస్ చేస్తే నెలకు 1,00,000 కార్లు తిరుగుతామన్నది. చాలా మంది డబల్ పీజీలు ట్రిపుల్ పీజీలు చదివి ఇంకా లేకుండా లేదా ఇంటికి ఒకరు ఉన్నారు. పేస్ట్ ఆయనకు కారు రావడం ఏంటంటే దేవుడు రాత్రి రాసి పెట్టున్నాడు, ఆయనకు వచ్చింది. అవకాశాన్ని పట్టుకున్నాడు దేవుడు. వరాలు ఇయ్యడు, శాపాలు ఇయ్యడు, అవకాశం ఇస్తాడు. అవునా? ఆ అవకాశాన్ని కొంచెం దూరదృష్టితో చూసి దానికి తగ్గట్టుగా మనం మారి చేసుకున్న జీవితాలు ఎదుగుతుంది.